హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు వీట్ ఫ్లోర్‌తో హల్వా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. 3 ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 10, 15 నిమిషాల్లోనే ఈ స్వీట్ మనకు రెడీ అయిపోతుంది. ఈ స్వీట్‌ని మనం ఏదైనా పూజలప్పుడు నైవేద్యంగా అయినా వాడుకోవచ్చు. లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా క్విక్‌గా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. రండి మరి ఇంత ఈజియెస్ట్ స్వీట్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకి వాటర్ వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకోండి. ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు స్వీట్‌నెస్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకాస్త పెంచి తీసుకోవచ్చు. దీనిని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మరిగిస్తూ ఉండండి. అవి మరుగుతూ ఉంటాయి. మరొక పక్కన మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకి గోధుమ పిండి వేసుకోండి. దీనిని నెయ్యి వేయకుండానే లో ఫ్లేమ్‌లోనే 3, 4 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. పిండి మొత్తం చక్కగా వేగిపోయి కమ్మని సువాసన వచ్చే వరకు వేయించండి. ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు నెయ్యిని తీసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ముప్పావు కప్పు వరకు వేసుకోండి. ఈ నేతిలో కూడా పిండిని 3, 4 నిమిషాల పాటు చక్కగా వేపుకోండి. మనం ఈ స్వీట్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసాము అంటే అది త్వరగా అడుగంటుకునే అవకాశం ఉంటుంది. నేతిలో కూడా ఈ పిండి మొత్తం చక్కగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత గోధుమ పిండి కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత పక్కనే మనం వాటర్ మరిగిస్తూ ఉన్నాం కదా అండి, బెల్లం వేసిన వాటర్. అవి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మనం మరిగిస్తున్నటువంటి వాటర్ వేసినప్పుడు గుల్ల గుల్లగా అవుతుందండి ఈ మిశ్రమం. మనం గరిటెతో మిక్స్ చేస్తూ ఉన్నాము అంటే ఈజీగానే మిక్స్ అయిపోతుంది. కొన్ని కొన్నిగా మరిగిస్తున్న వాటర్‌ని వేసుకుంటూ దీనిని కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా చక్కగా తయారవుతుంది. మనం వాటర్ వేస్తున్న కొద్దీ పిండి వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని 2, 3 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవుతూ వస్తుంది. మనం కలుపుకుంటూనే ఉండాలి నాన్ స్టాప్‌గా. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే మన మిశ్రమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చుకున్నటువంటి నేతిని వేసుకోవచ్చు. మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగానే ఉండాలి అనుకుంటే ఈ టైంలో ఈ నెయ్యిని వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొక 2, 3 నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుకున్నారు అంటే మన వీట్ ఫ్లోర్ హల్వా రెడీ అండి. అంతే అండి. కేవలం 3 పదార్థాలతో క్విక్‌గా చేసుకునే వీట్ ఫ్లోర్ హల్వా రెడీ అయిపోయింది కదా! మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.